హాయ్ అండి. నా సైట్లో బ్రిక్ వర్క్ టోటల్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయి 14 డేస్ అవుతుంది. క్యూరింగ్ కూడా బాగా చేపించాను. ఇది నేను మెటీరియల్తో చేస్తున్నానండి. చూడండి, 14 డేస్ క్యూరింగ్ వరకు చేసిన తర్వాత మనకు అయిపోయిన తర్వాత ప్లాస్టింగ్ చేసే ముందు స్లాబ్కి బ్రిక్ వర్క్కి ఆ బీమ్ అటాచ్ ఉంది కదండి, అక్కడ మనము చికెన్ మెష్ జాలీతోటి క్లోజ్ చేసిన తర్వాత ఒక 2 డేస్ అది కూడా మనం క్యూరింగ్ చేసుకోవాలి. క్యూరింగ్ చేసుకున్న తర్వాతనే మనము ప్లాస్టింగ్ స్టార్ట్ చేయాలి. ఇక బీమ్స్ టు బ్రిక్ వర్క్ ఇలా టోటల్గా చికెన్ మెష్ తోటి క్లోజ్ చేయాలి. ఎక్కడెక్కడ బీమ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ బ్రిక్ వర్క్ ఉందో అక్కడ, ఎందుకంటే క్రాక్స్ డెవలప్ అయిపోతాయి. ఇది డైనింగ్లో లెంటల్ కూడా ప్రొవిజన్ ఇచ్చాను. ఇది పూజా రూమ్ అండి. అలానే ఇది కిచెన్. ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు, ఓన్లీ బ్రిక్ వర్క్ అయిపోయిందని మీకు చూపిస్తున్నాను. బ్రిక్ వర్క్ ఇది 2 బెడ్రూమ్స్కి ఒకటే టాయిలెట్ ఇచ్చాను, కామన్ టాయిలెట్. ఇది మాస్టర్ బెడ్రూమ్స్లో కూడా బ్రిక్ వర్క్ చూడండి. నీట్గా ఇలా చేసుకోవాలి. మేస్త్రి దగ్గర ఉండి మన బ్రిక్ వర్క్ని మంచిగా బ్రిక్ వర్క్ గ్యాప్ లేకుండా వర్క్ అయిపోయే మూమెంట్లో మనం మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఉంటే ఏంటంటే ప్లాస్టింగ్ కూడా స్మూత్గా ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, చూడండి. కానీ ప్లాస్టింగ్ చేసే ముందు మాత్రం నా స్లాబ్కి బ్రిక్ వర్క్కి చికెన్ మెష్ కొట్టడం మర్చిపోకండి, అది మోస్ట్. తర్వాత ఎలక్ట్రికల్ పైపులకు కూడా అలానే చేయాలి. చేస్తే మనకు ఎప్పటికీ క్రాకులు రావు, వర్క్ కూడా ఫ్యూచర్స్ బాగుంటుంది.